వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హైదరాబాద్ సచివాలయంలో ఈటెల రాజేందర్ బాధ్యతలు స్వీకరించారు. మంత్రికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి ఈటెల చెప్పారు. దేశంలో వైద్య సదుపాయాల్లో రాష్ట్రం ముందుండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. డాక్టర్లపై దాడి చేయడం సరికాదన్న ఈటెల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటు జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించాలని ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఓకే సార్ పేద ప్రజలకు వైద్యం సకాలంలో అందాలని ప్రభుత్వమే పూర్తి నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించాలనే సంకల్పంలో భాగంగా 4.5 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి అనేక రకాల ఆవిష్కరణలకి తెరలేపి దేశంలోనే కొత్త రాష్ట్రమైన తెలంగాణ వైద్యం అందించే విషయంలో దేశంలో అగ్రభాగా నిలవాలని వైద్య విషయంలో ఇవాళ సంకల్పంలో ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ మొదలైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ శాఖను నాకు కేటాయిస్తున్న సందర్భంలో గౌరవాన్ని పెంచాలి, ప్రతిష్టని పెంచాలి, ప్రజలకు విశ్వాసం కలిగించాలి, ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టండి, కానీ మానవ సంపదని క్వాలిటేటివ్గా మార్చండి, మానవ సంపదని ఆరోగ్యవంతంగా మార్చండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఏ ప్రజలకైతే విశ్వాసం సన్నగిలిందో ఆ ప్రజలకు సంపూర్ణమైన విశ్వాసం కలిగించే పద్ధతిలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. పేషెంట్ల సకాలంలో పట్టించుకోలేదని, ట్రీట్మెంట్ అందలేదని కోపంగా ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ల మీద దాడులు చేయడం ఉంటుంది. అది మంచి సాంప్రదాయం కాదు. దాడులు జరగడం డాక్టర్లు తాత్కాలికంగా ఇబ్బంది పడుతుండొచ్చు, కానీ రాబోయే కాలంలో మనస్ఫూర్తిగా వైద్యాన్ని అందించేటువంటి ఆ దృక్పథం కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. హృదయాన్ని గాయపరచొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాబోయే కాలంలో డాక్టర్ల మీద జరిగే దాడులు లేకుండా నివారించడానికి ఒక చర్య, జరిగిన తర్వాత కూడా తీవ్రంగానే చర్యలు ఉంటాయి తప్ప ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పి మనం చేస్తా ఉన్నా.